హైడ్రా హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి డిజాస్టర్ అంటే ఏదైనా న్యాచురల్ కెలామిటీస్ కానీ, లేకపోతే ఉపద్రవాలు కానీ, లేకపోతే ఈ వరదలు కానీ, రకరకాల డిజాస్టర్స్ వచ్చినప్పుడు వాటిని నియంత్రించడానికి, వాటి ద్వారా జరిగే నష్టాన్ని నివారించడానికి లేదా నష్టం యొక్క తీవ్రతను తగ్గించడానికి సో డిజాస్టర్ మేనేజ్మెంట్. దాంతోపాటు ఏది అసెట్ ప్రొటెక్షన్. అసెట్ అంటే ప్రజల యొక్క ఆస్తులని కాపాడడం. ఆస్తులు అంటే అందులో అన్నీ వస్తాయి. భూములు వస్తాయి, ప్రభుత్వ భూములు వస్తాయి, చెరువులు వస్తాయి, ఇంకేమన్నా ప్రజలందరికీ చెందినటువంటివి ఏదైనా సరే వాటిని కాపాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న ప్రజలకు కానీ భావితరాలకు కానీ. సో అట్లాంటిది ఈ హైడ్రా మీద పొద్దుగాల లేస్తే దుష్ప్రచారాలు, ప్లస్ రంగనాథ్ గారు ఒక పోలీస్ అధికారి, ఆయనకు ఒక బాధ్యతను అప్పచెప్పినప్పుడు, ఆయన ఒక సివిల్ సర్వెంట్, ఆయనకు ఏ బాధ్యత అప్పచెప్తే దాన్ని ఇప్పటి ఆయన యొక్క ట్రాక్ రికార్డు, సో ఆయన వాటిని సమర్థవంతంగా నిర్వహించిండు. అది ఇది నల్గొండలో ఆ కేసు హత్య అయింది, వరంగల్లో జరిగిన, ఇంకెక్కడ జరిగిన, ఈవెన్ సత్యం బాబు కేసు అయినా, అమీషా మీరా కేసు అయినా, సో ఆయేషా మీరా కేసు అయినా, ఆయనకి ఏ బాధ్యత అప్పచెప్పినా ఇప్పటి వరకు ఒక నిబద్ధతతోటి, ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ చేసి దాన్ని సమర్థవంతంగా నిర్వహించి, ఆయన తీసుకుంటున్న జీతానికి దానికి 100 రెట్లు ఆయన ఒక మంచి చేస్తుంటే, ఆయన వ్యక్తిగతంగా దూషించడము, లేకపోతే వ్యక్తిగతంగా నోరికి ఎవరికి ఎట్లా దోస్తే అట్లా మాట్లాడడం, ఆయన ఏమన్నా తీసుకొని ఆయన సొంతానికి వాడుకుంటలేడు కదా, రైట్? ఆయన సొంతంగా వాడుకుంటే తప్పు పడదాం. ఆయన ప్రజలందరి గురించి ఆయన కష్టపడుతుంటే, ఆయనకి ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తుంటే మనం అప్రిషియేట్ చేయాలి. కోర్టులు ఒకప్పుడు నిష్పక్షపాతంగా పనిచేసేవి. ఎవడైతే అధికారంలో ఉన్నాడో, డబ్బులు ఉన్నాడో వాళ్ళకి ఊడిగం చేస్తూ న్యాయ వ్యవస్థని కూడా కలంకితం చేస్తున్న ఎదవలు చాలా మంది అయినరు. ఇక్కడ చట్టాలు, ఇప్పుడు మోడీ ఒక చట్టం తెస్తాడు గడికోసారి, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు ఒకట్రా అయ్యా. ఇప్పుడే ఆల్రెడీ 100 చట్టాలు ఉన్నాయి. చట్టాల లోపం లేదు, నీ ఆలోచన విధానం లోపం ఉంది. ఎంత మంచి చట్టం తెచ్చినా దాన్ని ఇంప్లిమెంట్ ఓడి చేయాలి, పోలీసు ఓడి చేయాలి, అధికారులు చేయాలి. వీళ్ళు దొంగలు ఉన్నాక, ఏసీబీ అధికారే లంచం తీసుకున్నాక నువ్వు కరప్షన్ ఎట్లా ఆపుతావు? ఫుడ్ ఇన్స్పెక్టరే లంచం తీసుకున్నాక ఫుడ్ కలుషితం కాకుండా ఎట్లా ఆపుతావు? సో మన మైండ్లు కలుషితమైనాక నువ్వు చట్టాలు ఏం చేస్తాయి? చట్టాలు లేకుండా కూడా ప్రజలు ప్రశాంతంగా బతికిన రోజులు ఉన్నాయి. కాబట్టి నీ మైండ్ని కరప్షన్ నుంచి తీసుకో, నీ ఆలోచన విధానం నుంచి బయటకు రా, ఆ కరప్టెడ్ మైండ్ నుంచి. అర్థమైందా? సో ఆ క్రమంలో ఒక మంచి ఆఫీసరు తనకు అప్పచెప్పిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తుంటే ఆయనను వ్యక్తిగతంగా దూషించడము, ఆయనకే ఆ పదవి తీసేస్తే ఆయనకే సంబంధం? అది ఎవరు చేస్తున్నారు? ప్రభుత్వం చేస్తున్నది. ప్రభుత్వం ఎందుకు చేస్తున్నది? ఇప్పుడు ఆయనకు అప్పచెప్పిన బాధ్యత నుంచి కాకుండా ఆయన సొంతంగా ఏమైనా చేసుకుంటే తప్పవుతుంది. ఆ భూమి తీసుకుని ఆయన పేరు మీద రాయించుకుంటే తప్పవుతుంది. ప్రభుత్వం అట్లా చెప్పలేదు ఆయనకి. ప్రభుత్వం ఏ విధులు చెప్పిందో, ఆ రూల్స్ ఏమున్నాయో, ఆ జీవోలు ఏమున్నాయో అవి పాటించకుండా ఆయన డిఫరెంట్గా చేస్తే ఆయన తిడదాం. అది కాకుండా ప్రభుత్వం అప్పచెప్పిన యాజిటేట్ చేసినప్పుడు ప్రభుత్వాన్ని అడగండి, మీకు నొప్పి అవుతుంటే. అవుతుంది రా అయ్యా, నొప్పి అవుతుంది. ఎందుకు అవుతుంది? ఎందుకంటే 2000 చెరువులు ఉన్నటువంటి ఒక నగరాన్ని అందవికారంగా చేస్తే, మాది హైదరాబాద్ బాగ్ నగర్. బాగ్ అంటే ఏంది? పార్కుల నగరం మాది. ఇలా పబ్లిక్ గార్డెన్స్ అనే దాన్ని నిజాంల కాలంలో ఏమని పిలుస్తారో తెలుసుకోండి. ఏ బాగ్ అని ఉండేది దాని పేరు. అర్థమైందా? సో అట్లా ముసారాం బాగ్ పేర్లనే ఉందిరా అయ్యా. ఇలా మాసబ్ ట్యాంక్ బండ్, మనం పేర్లు వెతికినా కొద్దీ ఇప్పటికీ ఆ పేర్లనే అన్ని చెరువులు ఉన్నాయి. 2000 నుంచి పైన చెరువులు ఉండే. ఎప్పుడైతే 56 కంటే ముందు 48 స్వతంత్రం వస్తే 56 దాకా కూడా ఉండే. ఎప్పుడైతే ఆంధ్ర ముండ కొడుకులు 56లో వచ్చినరో, భాషా ప్రయుక్త రాష్ట్రాలను తొంపు పెట్టుకొని ఇక్కడ సంపద దోసుకోవడానికి కలుపుకున్నారో, అప్పటి నుంచి దరిద్రం స్టార్ట్ అయింది. వాడు ఆంధ్రప్రదేశ్ను నీట్గా పెట్టుకోడు, ఇక్కడ తెలంగాణని అట్లనే చేస్తాడు. నాశనం చేసిర్రు. ఎందుకురా? జాగలేదా?
కామన్ సెన్స్ మిత్రులారా. జాగా లేదా? కొత్త సిటీలు ఇప్పుడు అప్పుడెప్పుడో ఉన్న సిటీలే సిటీ అంతనే లేదు కదా, ఓల్డ్ సిటీ వరకే లేదు కదా, సిటీ ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది కదా. సంజీవరెడ్డి నగర్లు, సంతోష్ నగర్లు, దిల్సుఖ్ నగర్లు, ఇంకో నగర్లు వస్తూనే ఉన్నాయి కదా. మాదాపూర్లు, గచ్చిబౌలీలు, జూబ్లీ హిల్స్ ఏముండే ఆంధ్రలో రాకముందు? బండలు ఉండే. ఇవాళ అవి ప్రధాన నగరాలు అయినాయి కదా. అట్లా కట్టుకోనరా అయ్యా, జాగా లేదా? చెరువుకు వదిలేయాల్సింది చెరువు కొదులు, దేనికి వదిలాల్సిన జాగా వదిలేసి మిగిలిన వేయాలి కట్టుకుని ఓడాపుతున్నాం. మన ఇల్లు కట్టుకుంటాం, ఇంట్లో బాత్రూమ్కి జాగా వదిలేమా? అంతా మొత్తం ఇల్లు కట్టుకుంటామా? ఇంటి ముందర వరండా, 4 చెట్లు పెట్టుకునేటట్టు, చుట్టపొడ ఎవడన్నా వచ్చినా కూర్చునేటట్టు, గెస్ట్ రూమ్ అట్లా దేని దాకా వదిలేమా? ఇంట్లో అంతా ఒకటే పెద్ద హాల్ చేసుకొని అలానే వండుకుంటాం, అలానే తింటాం, అలానే అన్ని చేస్తామా? అది సొసైటీ కూడా అంతే, సిటీ కూడా అంతే. సిటీలో కూడా పార్కులు ఉండాలి, చెరువులు ఉండాలి, చిన్న చిన్న అడవులు ఉండాలి, చిట్టడుగులు ఉండాలి. మరి వానలు పడతలేవంటారు, ఎట్లా పడతాయి వానలు? ఆ వానలు పడే వాతావరణం క్రియేట్ చేయాలి కదా, భూమిలోకి నీళ్లు ఓనియాలి కదా. ఇలా మనకి ఒక 1908లో పెద్ద ఒక వర్షాలు పడి ఆ రోజులనే మనకు ఉన్న రికార్డ్స్ ప్రకారం 15,000 మందో 50,000 మందో, కరెక్ట్ లెక్క మనకు లేదు, ఎందుకంటే ఆ రోజులలో ఇప్పుడున్నంత ఈ లెక్కలని ఇంత అక్యురేట్ గా లేవు కాబట్టి టెక్నాలజీ. సో తక్కువలో 15,000 మంది అన్న చనిపోయారు 1908లో. ఇది చివరి నిజాం కాదు, 6వ నిజాం ఉన్నప్పుడు. సో ఈ వరదలు ఎందుకు వస్తున్నాయి మన సిటీకి అనేది ఆయన ఒక దేశంలోనే, అప్పుడు మైసూర్, ఇప్పుడు కర్ణాటక అంటున్నారు, అప్పుడు మైసూరు సామ్రాజ్యంలో మన అప్పుడున్న ఆయన మనకు చాలా రీసెంట్ గా చనిపోయాడు ఆయన, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. సో హీ వాజ్ ఎ ఫేమస్ ఇంజనీర్ ఇన్ మైసూర్ కింగ్డమ్. మైసూర్ సామ్రాజ్యంలో ఆయన భారతదేశంలోనే మంచి ఫేమస్ అయినటువంటి ఫేమస్ అయిన, మనకు ఆల్రెడీ నిజాం కాలంలో ఉండే ఇంజనీర్లు. ఓకే, ఈ ఉన్నప్పటికీ ఆయన ఫేమస్ కాబట్టి ఆయన పిలిచి అడిగిండు 6వ నిజాం. ఓకే, 7వ నిజాం ఏమో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఓకే, ఆయనకంటే ముందు ఆయనని తీస్మార్ ఖాన్ అని కూడా అంటారు, మీరు మహబూబ్ అలీ ఖాన్ ఆయన పేరు. ఓకే, సో ఆయన అడిగితే ఆయన ఏం చెప్పిండు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, అరే రాజా పెద్ద చెరువులు తవ్వించయ్యా, తవ్విస్తే మనకి సమస్య తీరిపోతుంది అంటే దాని ఆధారంగానే ఆయన స్టార్ట్ చేసిండు. ఎవరు? 6వ నిజాం. కానీ ఆయన యంగ్ ఏజ్ లో చనిపోయిండు. చనిపోతే 7వ నిజాం చిన్న బాబుగా ఉన్నప్పుడే ఆయనని మనం ఏమంటారు, ఆయన రాజు చేశారు, కానీ ఆయన మంత్రులే పరిపాలించారు. ఓకే, సో అది కంటిన్యూ చేస్తూ ఇవాళ మనం ఏదైతే ఉస్మాన్ సాగరు హిమాయత్ సాగర్ అంటున్నామో ఆ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఇచ్చిన ప్లానింగ్ ప్రకారము ఆ నిజాంలు కట్టించినటువంటి చెరువులు అర్థమైందా? దానివల్ల మనకి నిరంతరంగా హైదరాబాద్కి వాటర్ సప్లై కానీ, ఈ వరదల నివారణ కానీ ఇవన్నీ జరిగినాయి. భూమి లోపల భూగర్భ జలాల శాతం కానీ, భూమిలోకి నీళ్లు పోతేనే కదా ఎవడన్నా బోర్ వేసుకుంటే నీళ్లు పడతాయి. భూమిలోకి నీళ్లు పోనీయకపోతే ఎట్లా పడతాయి? ఎట్లా వస్తాయి నీళ్లు? సో నీళ్లు ఉంటేనే కదా పక్షులు, ఇతర జీవులు బతుకుతాయి. నీళ్లు ఉంటేనే కదా ఆడ గడ్డో చెట్లో ఏదో ఒకటి మొలుస్తాయి. దానివల్ల ఒక పచ్చదనము, ఆహ్లాదకరము, ఒక మానసిక ప్రశాంతత, దాంతో పాటు స్వచ్ఛమైన గాలి అందుతాయి కదా. నా కొడుకుని అమెరికాకు పంపుతా, నా బిడ్డను అమెరికాకు పంపుతా, స్విట్జర్లాండ్ సుందరంగా ఉంది, నేను ట్రిప్లకు పోయేసి వస్తా, థాయిలాండ్ అందంగా ఉంది, అవి అందంగా ఉంటేనేయా? దానంతటదైనయా? లేకపోతే సింగపూర్ అందంగా ఉంది, అవి అట్లనే ఉండేనా? ఒక 50 ఏళ్ల కింద అట్లనే ఉండేనా అమెరికా? చెప్పండి రా అయ్యా. చైనా అంత బాగుంది అంటారు, ఇదే కేటీఆర్లో వచ్చి నా కొడుకు. మరి అది అందంగా అట్లనే ఉండేనా? 50 ఏళ్ల కింద అట్లనే ఉండేనా? మరి అవన్నీ అందంగా చేయడానికి చేసినప్పుడు ఆయా దేశాల ప్రజలు ఇబ్బంది పడలేదా? ఇబ్బంది పడ్డా కానీ సహకరిస్తలేరా? ఇప్పుడు అమెరికా